హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఎల్బీ నగర్ రింగ్ రోడ్ ఎల్పిటి మార్కెట్లో ఉన్నాం. సో ఇప్పుడు మనం షాప్ నెంబర్ 42-43 నవీన్ హ్యాండ్లూమ్స్లో ఉన్నాం. మరి ఈరోజు ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దాం పదండి. హాయ్ మహేష్ గారు. సో ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడబోతున్నాం? పట్టు ఫ్యాన్సీ. ఓకే, ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ లో పట్టు ఫ్యాన్సీ అని చూడబోతున్నాం. ఫస్ట్ శారీ చూసేద్దామా? ఓకే, సో ఫస్ట్ శారీ మనకి గాంధర్వ పట్టు. ఓకే, సో కంప్లీట్ గాంధర్వ పట్టులో మనం ఫస్ట్ శారీ చూస్తున్నాం. సో ఈ శారీ అంతా కూడా మనకి మంచి మల్టీ కలర్ కాంబినేషన్లో హైలైట్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా కూడా మనకి బ్లూ కలర్ అనేది ఈ శారీలో మనం హైలైట్గా చూడొచ్చు. పై బార్డర్ చూసుకున్నట్టయితే మనకి చాలా హెవీగా ఇచ్చారు. ఆల్మోస్ట్ మనం బార్డర్స్ చూస్తుంటే పట్టులో చిన్న వస్తాయి, కానీ ఇందులో మనకి చాలా బ్రాడ్ బార్డర్ వచ్చింది. పైన అంతా కూడా మనకి కడ్డీ బార్డర్ అనేది చాలా హెవీగా రన్ అవుతుంది. దానికి కంటిన్యూషన్గా చూసినట్టయితే ఒక చిన్న బార్డర్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో హైలైట్ అవుతూ ఒక చిన్న బార్డర్ ఉంటుంది. అండ్ దాని కంటిన్యూషన్గా మనకి పర్పుల్ మీద మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ అవుతూ అండ్ మళ్ళీ ఫినిషింగ్ మనకి రెడ్ అండ్ గ్రీన్. సో ఇదే బ్రాడ్ బార్డర్ మనకి పై పార్ట్ అంతా శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి 2 వేరియేషన్స్ లో ఉంటుంది. ఒకటి మస్టర్డ్, ఇంకొకటి రెడ్. మస్టర్డ్ లో చూసినట్టయితే మనకి హార్స్ డిజైన్ రౌండ్ గా హైలైట్ అవుతూ ఈ బుటీ అన్నది చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకొక హాఫ్ చూసినట్టయితే ఇంకొక హాఫ్ అంతా రెడ్ కాంబినేషన్ లో ఉంటుంది. ఈ రెడ్ కాంబినేషన్ లో మనకు ఒక ఫ్లవర్ బుటీ అన్నది గోల్డ్ జెరీతో హైలైట్ అవుతూ ఈ బుటీ కూడా మనకి చాలా దగ్గరగా శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం మిడిల్ పార్ట్ ఈ 2 వేరియేషన్స్ తో ఉంటుంది. అండ్ మళ్ళీ కింద చూసినట్టయితే యాజ్ ఇట్ ఈస్ మనకి పైన ఏదైతే బార్డర్ చూసామో కడ్డీ బార్డర్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ బార్డర్ అండ్ అలాగే మ్యాంగో డిజైన్ అన్నది ఇక్కడ మనకి 2 వేరియేషన్స్ తో హైలైట్ అవుతూ ఒక బ్రాడ్ బార్డర్ అన్నది కింద శారీ మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే పళ్ళు అంతా కూడా మనకి మంచి కాంట్రాస్ట్ ఇచ్చారు. మనకి శారీలో ఉన్న కలర్స్ కి పర్పుల్ కలర్ అన్నది హైలైట్ చేస్తూ బ్లూ కలర్ హైలైట్ చేస్తూ మనకి పళ్ళు ఆల్మోస్ట్ హాఫ్ మీటర్ పళ్ళు అనేది చాలా రిచ్ గా డిజైన్ చేశారు. అండ్ ఇందులో అంతా కూడా మనకి అక్కడక్కడ పింక్ కలర్ మీద టచ్ ఆఫ్ వర్క్ ఇస్తూ చాలా హైలైట్ చేశారు. అండ్ దీనికి టాజిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ నేను బ్లౌజ్ చూసినట్టయితే బ్లూ కలర్ బ్లౌజ్. శారీ మొత్తం కూడా మనకి పింక్ అండ్ శారీ మొత్తం మస్టర్డ్ అండ్ రెడ్ కలర్లో ఉంది కాబట్టి బ్లౌజ్ మనం బ్లూ తీసుకొని 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బార్డర్ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. లేదా ఇందులో ఇచ్చిన కలర్స్తో ఏదైనా వర్క్ చేయించుకున్నా కూడా చాలా హైలైట్ అవుతుంది. సో ఈ శారీ కాస్ట్ 7,910 రూపీస్. ఓకే, సో ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 7,910 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఇది కంచి లైట్ వెయిట్ అండి. కంచిలో మనకి లైట్ వెయిట్ ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న కలెక్షన్. సో ఈ లైట్ వెయిట్ శారీస్ ఏంటంటే మనకి బ్రైడల్ కలెక్షన్ లో చాలా బాగుంటాయి. సో మనం చూసుకున్నట్టయితే శారీ మొత్తం కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో రన్ అవుతుంది. ముందు పైనుంచి చూసుకున్నట్టయితే పైనంతా కూడా మనకి రెడ్ అండ్ గోల్డ్ మిక్స్ అవుతూ ఈ బార్డర్ అన్నది హైలైట్ అవుతూ ఉంటుంది. దాని కంటిన్యూషన్ గా చిన్న లీఫ్ బుటీ అన్నది హైలైట్ అవుతూ మనకి పై బార్డర్ అంతా యాస్టే శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ ఇస్తూ కంప్లీట్ బాక్సెస్ స్టైల్ అన్నది ఎలివేట్ చేశారు. ఈ బాక్సెస్ లో కూడా మనం చూసుకున్నట్టయితే ఒకటి హార్స్ డిజైన్, ఇంకొకటి పికాక్ డిజైన్. సో ఇలా ఆల్టర్నేటివ్ గా మనకి అన్ని బాక్సెస్ లో కూడా ఈ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ప్రతి బాక్స్ కి కూడా మనకి ఒక వేరియేషన్ కోసం ఒక చిన్న లీఫ్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో ఈ గ్రాండ్ డిజైన్ అనేది చాలా దగ్గరగా చాలా హెవీగా శారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఓకే, అండ్ కింద బార్డర్ చూద్దాం. సో కింద బార్డర్ మనకి చాలా గ్రాండ్ గా కొంచెం బ్రాడ్ గా తీసుకున్నారు. సో కింద బార్డర్ అంతా కూడా మనకి సేమ్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లోనే హైలైట్ అవుతుంది. చిన్న లీఫ్ బుట్టి ఇచ్చారు, దాని కంటిన్యూషన్ గా లైన్స్ ఇచ్చారు. అండ్ దాని కంటిన్యూషన్ గా పికాక్ బుట్టి అనేది హైలైట్ చేస్తూ కింద బార్డర్ అంతా కూడా యాస్టీస్ ఇలాగే శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు చూసినట్టయితే చాలా గ్రాండ్ రిచ్ పళ్ళు ఇచ్చారు కదా. సో రిచ్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ 1 మీటర్ పళ్ళు అనేది హైలైట్ చేశారు. గ్రీన్ కి కాంట్రాస్ట్ గా మనకి రెడ్ షేడ్ తీసుకున్నాం. దాంట్లో అంతా కూడా మనం చూసినట్టయితే ఒక చిన్న డైమండ్ డిజైన్ అనేది ఎలివేట్ చేస్తూ 2 సైడ్స్ కూడా ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేస్తూ మనకి పళ్ళు అనేది చాలా గ్రాండ్ గా రిచ్ గా డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ కాంబినేషన్ రేర్ గా వస్తుంది కాంబినేషన్. సో బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా రేర్ కాంబినేషన్. గ్రీన్ కి మనం చూసినట్టయితే రెడ్ లోనే బ్రిక్ రెడ్ అనేది హైలైట్ చేశారు. 2 షేడ్స్ అనేది కనిపిస్తుంది బ్లౌజ్ లో. విత్ 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది. ఇందులో కావాలంటే మనం గ్రీన్ కలర్ థ్రెడ్ తో వర్క్ చేయించుకోవచ్చు. బాగుంటుంది. సో ఈ శారీ కాస్ట్ 10,900 రూపీస్ ఓన్లీ. ఓకే, సో ఈ శారీ కాస్ట్ ఓన్లీ 10,900 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. వైదేహి పట్టు అండి ఇది.
ఓకే, ఇది వైదేహి పట్టు అండ్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో శారీ చూస్తున్నాం. Yeah. కంప్లీట్ గ్రాండ్ రిచ్ కలర్ శారీ. పైనుంచి చూసినట్టయితే మనకి బార్డర్ దగ్గర నుంచి డిజైన్ అనేది హైలైట్ అవుతూ వెళ్తుంది. సో ఈ బార్డర్ లో చూసినట్టయితే మనకి ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ గోల్డ్ జెరీ వర్క్ తో ఈ బార్డర్ యాస్టీ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ అంతా కూడా చిన్న చెక్స్ అన్నది హైలైట్ అవుతుంది. ఆ చెక్స్ లో కూడా మనకి ఒకటి రుద్రాక్ష బుట్టి, ఒకటి పికాక్ బుట్టి, ఇలా ఆల్టర్నేటివ్ గా శారీ మొత్తం కూడా మనకి చాలా గ్రాండ్ గా కంప్లీట్ గా ఈ హెవీనెస్ అనేది ఎండ్ వరకు కంటిన్యూ అవుతుంది. ఓకే, అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే సో ఆల్మోస్ట్ స్కర్ట్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. కింద బార్డర్ చాలా బ్రాడ్ బార్డర్ అనేది తీసుకొని టూ సైడ్స్ కూడా మనకి పైన ఏదైతే ఎలిఫెంట్ డిజైన్ చూసామో పికాక్, అదే మనకి టూ సైడ్స్ అనేది ఎలివేట్ అవుతూ మిడిల్ అంతా కూడా గోల్డ్ కడ్డీ అనేది హైలైట్ అవుతూ ఈ బ్రాడ్ బార్డర్ అనేది శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ముఖ్యంగా కట్టుకున్నప్పుడు అంత బ్రాడ్ బార్డర్ ఉంటే ఫ్రిల్స్ దగ్గర చాలా బాగుంటుంది. పెద్ద బార్డర్ ఫ్యాషన్ కూడా ఇవన్నీ కూడా మాకు ఓన్ వీవింగ్స్ అనమాట. బయట కన్నా 100% ఇంకా తక్కువ ఉంటాయి. 20-30% రేట్స్ కూడా తక్కువ ఉంటాయి మా షాప్ లో. ఓకే, సో మనకి ఓన్ వీవర్స్ ఉన్నారు కాబట్టి మనకి బయట కంటే కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ ఇక్కడ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే కంటిన్యూషన్ పళ్ళు కూడా మనకి పింక్ కలర్ లోనే ఉంటుంది, కానీ చాలా గ్రాండ్ గా తీసుకున్నారు. కంప్లీట్ మనకి ఒక డైమండ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ అందులో మనకి ఫ్లవర్ బూటీ అనేది హైలైట్ చేశారు. విత్ టూ సైడ్స్ మనకి మ్యాంగో అనేది ఫినిషింగ్ ఇచ్చారు. బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి బ్రొకేట్ బ్లౌజ్ అనేది లైట్ థ్రెడ్ వర్క్, అంటే బ్రొకేట్ స్టైల్ ఇచ్చారు ప్లెయిన్ గా కాకుండా. అండ్ టూ సైడ్స్ కూడా మనకి శారీలో ఉన్న విధంగానే గ్రాండ్ కడ్డీ బోర్డర్స్ అనేది ఇచ్చారు. సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. ఓకే, సో మనం చూసినట్టు పళ్ళు దగ్గర నుంచి శారీ వరకు కూడా ఇంతే గ్రాండ్ గా ఉంటుంది. మరి ఈ శారీ కాస్ట్ 12,500 రూపీస్ ఉంది. ఓకే, ఇంత గ్రాండ్ గా రిచ్ గా ఉన్నాయి. శారీ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ గా ఉంది. ఓన్లీ 12,500 రూపీస్ కి మాత్రమే ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇది వచ్చి ఇక్కత్ శారీ అండి. ఇది మా ఓన్ వీక్స్ ఇలా ప్యాటర్న్ పెట్టించమాట. ఇలా ఇది పెద్ద ఫ్యాషన్ ఇప్పుడు. అవును, సో ఇక్కత్ అనేది ఇప్పుడు లేటెస్ట్ గా చాలా నడుస్తుంది. అండ్ ఇక్కత్ లో కూడా మనకి నవీన్ హ్యాండ్లూమ్స్ ఒక స్పెషల్ శారీ చూస్తున్నాం. మీ ఓన్ డిజైన్ అనేది ఇక్కడ చూస్తున్నాం. సో కంప్లీట్ ఒక మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో శారీ రన్ అవుతుంది. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ బ్లూ అన్నది ఎలివేట్ అవుతూ ఉంటుంది, చిన్న బార్డర్. దాని కంటిన్యూషన్ గా యాంటిక్ జరీ వర్క్ తో ఒక చిన్న కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ దాని కంటిన్యూషన్ గా ఇంకా చూసినట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూ ఇస్తూనే ఒకటి మనకి ఇక్కడ డిజైన్ హైలైట్ అవుతుంది, ఇంకొకటి యాంటిక్ స్టైల్ హైలైట్ అవుతుంది. అండ్ ఇంకొకటి చూసినట్టయితే మనకి లైన్స్ అనేది హైలైట్ అవుతుంది లైట్ స్కై బ్లూ తోనే అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లోనే మనకి లైన్స్ అనేది ఒకటి ఎలివేట్ అవుతాయి. అండ్ దాని కంటిన్యూషన్ గా మళ్ళీ ఇక్కత్ అనేది హైలైట్ అవుతుంది. సో ఇలా ఆల్టర్నేటివ్ గా మనకి బార్డర్స్ అనేది హైలైట్ అవుతూ ఒక 2-3 వేరియేషన్స్ తో శారీ మొత్తం రన్ అవుతుంది. అండ్ కింద చూసినట్టయితే మనకి చాలా హెవీ బార్డర్ తీసుకున్నారు. ఇది హైలైట్ అన్నమాట. ఇది వచ్చేసి శారీకి హైలైట్ ఇది బాగా. అవును, సో కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. బ్లూ కి క్రీమ్ కలర్ అనేది హైలైట్ చేసి దానిపైన అంతా కూడా ఒక డీప్ డిజైన్ అనేది ఇక్కత్ స్టైల్లో డిజైన్ చేపించారు. అండ్ అది కూడా మనం చూసినట్టయితే సీ గ్రీన్ కలర్ లో హైలైట్ అవుతూ అక్కడక్కడ ఇక్కత్ స్టైల్ ఇస్తూ ఒక బార్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ రిమైనింగ్ అంతా కూడా యాస్టిస్ పైన ఏదైతే బార్డర్ చూసామో మనం యాంటిక్ జరీ వర్క్ అండ్ ఇక్కత్ అండ్ యాంటిక్ జరీ వర్క్, ఇదే హెవీ బార్డర్ మనకి శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ముఖ్యంగా కట్టుకున్నప్పుడు మనకి కింద ఫ్రిల్స్ పార్ట్ దగ్గర దానికి చాలా అందంగా కనిపిస్తుంది. పళ్ళు కూడా మనకి ఇక్కత్ స్టైల్లోనే వివింగ్ ఇచ్చారు. కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లూ తీసుకున్నారు. బ్లూలో అంతా కూడా మనకి యాంటిక్ జరీతో ఇక్కత్ అనేది హైలైట్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసుకున్నట్టయితే శారీ అంతా చాలా హెవీ వర్క్ ఉంది కాబట్టి బ్లౌజ్ మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం సింపుల్ గా. విత్ మనకి బార్డర్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా జస్ట్ ప్యాటర్న్ కుట్టించుకోవచ్చు. ప్యాటర్న్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. చిన్న వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. ఓకే, సో చిన్న వాళ్ళకి కూడా ఈ కట్ స్టైల్ అన్నది హైలైట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ సారీ కాస్ట్ 6,890 రూపీస్. ఓకే, సో ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 6,890 రూపీస్ కి మాత్రం. ఇది వచ్చేసి ఉప్పాడ సారీ అండి. ఓకే, ఇది వచ్చేసి మనకి డిజైనర్ అనమాట, బొటిక్ టైప్ అనమాట. ఓకే, షోల్డర్ దగ్గర వచ్చేసి ఈ డిజైన్ పాట్ వచ్చేస్తుంది అనమాట. మన సేమ్ ఆల్టర్నేట్ ఇక్కడ ఫిల్స్ లో వస్తుంది ఇదే డిజైన్. ఓకే, సో డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అనమాట. అన్ని రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా స్టైల్లో వస్తుంది మనకి సారీ. ఓకే, సో ముఖ్యంగా ఈ శారీ చూసుకున్నట్టయితే మనకు ఒక బ్రొకెట్ అంటే ఒక బొటిక్ స్టైల్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. శారీ మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే మంచి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో హైలైట్ అవుతుంది. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే పైన అంతా కూడా మనకి గోల్డ్ బార్డర్ అనేది హైలైట్ అవుతూ ఒక డిజైన్ అనేది షోల్డర్ పార్ట్ లో హైలైట్ చేశారు. సో షోల్డర్ పార్ట్ అంతా కూడా మనం చూసుకున్నట్టయితే ఎల్లో పైన మంచి బ్లూ కలర్ తో క్రీపర్ వర్క్ అనేది చాలా గ్రాండ్ గా థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేశారు. అండ్ ఈ థ్రెడ్ వర్క్ లో కూడా చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ ఫ్లవర్స్ అన్ని గోల్డ్ టచ్ అప్ ఇస్తూ చాలా అందంగా డిజైన్ చేశారు. సో ఇది కంప్లీట్ ఒక డిజైనర్ వే శారీ అని చెప్పొచ్చు. సో షోల్డర్ పార్ట్ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మనకి ఫ్రిల్ వచ్చేసరికి కింద ఫ్రిల్ పార్ట్ కూడా యాస్టీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్టయితే ప్లెయిన్ ఎల్లో అన్నది మనకి హైలైట్ అవుతూ ఉంటుంది. సో అందులో గోల్డ్ మిక్స్ అవుతుంది కాబట్టి షైనీనెస్ కూడా ఉంది. సింగిల్ పళ్ళు వేసుకున్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అవును, సో సింగిల్ పళ్ళు ప్రిఫర్ చేస్తే దీనికి ఇంకా బాగుంటుంది. అండ్ కింద కూడా యాస్టీస్ మనకి పైన ఏదైతే కడ్డీ బార్డర్ ఉందో అదే కడ్డీ బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే మంచి కాంట్రాస్ట్. సో
మనకి పళ్ళులో కూడా పింక్ అనేది హైలైట్ చేశారు. ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే మస్టర్డ్ కలర్ థ్రెడ్ తో మనకి కంప్లీట్ ఒక క్రీపర్ వర్క్ హైలైట్ చేసి ఫ్లవర్స్ తో అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ టచ్అప్ అనేది ఇస్తూ పళ్ళు చక్కగా గ్రాండ్ గా తీసుకున్నారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే కాంట్రాస్ట్ ఇచ్చారు. కంప్లీట్ ఎల్లో ఉంది కాబట్టి సారీ బ్లౌజ్ మనం కాంట్రాస్ట్ తీసుకున్నాం. కంప్లీట్ పింక్ లో తీసుకొని 2 సైడ్స్ బార్డర్ ఇచ్చాం. సో దీనికి ఇదే థ్రెడ్ వర్క్ కూడా చేయించుకుంటే బాగుంటది. ఇంకా బ్లౌజ్ కి డిఫరెంట్ గా మీరా వర్క్ అలాంటి మనం పట్టు సారీస్ కి జనరల్ గా వర్క్ చేపించుకుంటాం జరీ వస్తుంది కాబట్టి ఇది కొంచెం థ్రెడ్ వచ్చింది కాబట్టి థ్రెడ్ వర్క్ తో చేపించుకుంటే చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఇందులో మనకి ఇంకా డిఫరెంట్ కలర్ చాయిసెస్ అవైలబుల్ చాలా ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. ఇంకా డిజైనర్స్ చాలా ఉంటాయి. ఓకే, డిజైనర్స్ లో మనకి ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మరి ఈ సారీ కాస్ట్? ఈ సారీ 7900 రూపీస్ ఉంది. సో ఈ డిజైనర్ సారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కి ఉంది. ఓన్లీ 7900 రూపీస్ కి మాత్రమే ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి ఎల్బీ నగర్ రింగ్ రోడ్ ఎల్పిటి మార్కెట్ నవీన్ హ్యాండ్లూమ్స్ షాప్ నెంబర్ 43, 42 లో చూస్తున్నాం. వస్త్రకళ పట్టు అండి. వస్త్రకళ పట్టు. ఓకే, ఇది కూడా చాలా లైట్ వెయిట్ శారీ. అండ్ ఈ శారీ కూడా మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ గ్రీన్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్లో ఒక డిజైనర్ అన్నది హైలైట్ అవుతూ చూడొచ్చు. సో పైనుంచి చూసినట్టయితే మనకు ఒక 2 బార్డర్స్ అనేది ఎలివేట్ అయింది. ఒక బార్డర్ అంతా కూడా మనం చూసుకున్నట్టయితే ఒక కడ్డీ బార్డర్ ఉంటుంది ఒక చిన్న లైన్స్తో. ఇంకొక బార్డర్ అంతా కూడా మనకి రౌండ్ రుద్రాక్ష బుట్టీలో పికాక్ అనేది హైలైట్ అవుతూ ఈ 2 బార్డర్స్ అన్నది శారీ మొత్తం పై పార్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ చూసుకున్నట్టయితే మనకి 2 వేరియేషన్స్ అనేది శారీలో చూడొచ్చు. ఫస్ట్ వేరియేషన్ మనం చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉంటుంది. దానిపైనంతా కూడా ఒక చిన్న డైమండ్ డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్ అనేది గోల్డ్ జరీతో ఉంటూ అక్కడక్కడ మనకి పికాక్ డిజైన్స్ అనేది చాలా దగ్గరగా క్రాస్ లైన్స్ లా హైలైట్ అవుతూ మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా ఇంతే రిచ్ గా గ్రాండ్ గా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకొక హాఫ్ చూసినట్టయితే కంప్లీట్ వేరియేషన్ ఉంటుంది. జ్యోతి బుట్ట అన్నది హైలైట్ చేశారు. అందులో మనం చూసుకున్నట్టయితే పికాక్ అన్నది హైలైట్ చేశారు. అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకి ఒకటి ఆరెంజ్, బ్లాక్, బ్లూ, పింక్ ఇలా డిఫరెంట్ షేడ్స్ అంటే ఒక మల్టీ కలర్ షేడ్ లో ఈ జ్యోతి బుట్ట అనేది మనకి చాలా దగ్గరగా సారీ మొత్తం థ్రెడ్ వర్క్ కాబట్టి మనకి వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. లైట్ వెయిట్ లో ఉంటుంది అన్నమాట సారీ. మనకి ఎక్కువ వెయిట్ కూడా ఉండదు. సో కింద పార్ట్ అంతా కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో హైలైట్ అవుతూ ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఆ కింద బార్డర్ కూడా యాస్టిస్ మనం పైన ఏదైతే చూసామో 2 బార్డర్స్ అదే బార్డర్ మనకి యాస్టిస్ కింద కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా తీసుకున్నారు. కంప్లీట్ కాంట్రాస్ట్ మెరూన్ షేడ్ లో తీసుకుంటూ ఇందులో అంతా కూడా మనకి ఒక క్రీపర్ డిజైన్ అన్నది ఇచ్చారు. ఒకటి క్రీపర్ డిజైన్, ఇంకొక డైమండ్ డిజైన్. ఇలా ఆల్టర్నేటివ్ గా మనకి సారీ కంటిన్యూ అవుతూ 2 సైడ్స్ కూడా ఇక్కత్ ఫినిషింగ్ అనేది హైలైట్ చేశారు, టెంపుల్ ఫినిషింగ్. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. పింక్ అండ్ గోల్డ్ కలర్ షేడ్ మిక్స్ అవుతూ మనకి బ్లౌజ్ ఉంటుంది. విత్ 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది కాబట్టి జస్ట్ మనం ప్యాటర్న్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 11,000 రూపీస్ ఉంది. ఓకే, సో ఇంత గ్రాండ్ గా రిచ్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ ఓన్లీ 11,000 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది వచ్చేసి కంచి లైట్ వెయిట్ అండి. నార్మల్ మనకి అన్ని రొటీన్ గా సారీస్ వస్తుంటాయి. కంచిలో కూడా ఇప్పుడు ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అన్నమాట, లంగా ఓని స్టైల్. ఇది డిఫరెంట్ ప్యాటర్న్. జనరల్ గా మనం ఫ్యాన్సీ వేర్ లోనే హాఫ్ అండ్ హాఫ్ చూస్తున్నాం. పట్టులో కూడా ఇప్పుడు పట్టులో కూడా మనకి లేటెస్ట్ అన్నమాట హాఫ్ అండ్ హాఫ్. అది కూడా కంచిలో లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్. సో ఫస్ట్ మనం షోల్డర్ పార్ట్ చూద్దాం. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. పైన మనకి ఒక యాంటిక్ స్టైల్ జరీ అనేది హైలైట్ అవుతుంది. మిడిల్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ మీద కంప్లీట్ బుటీస్ అన్నది హైలైట్ అవుతుంది. గోల్డ్ కలర్ బుటీస్ అన్నది చాలా దగ్గరగా షోల్డర్ పార్ట్ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ కింద కూడా యాస్టీస్ యాంటిక్ స్టైల్ జరీ అన్నది మనకి హైలైట్ అవుతూ పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే రన్ అవుతుంది. సో ఫ్రిల్స్ పార్ట్ చూసినట్టయితే కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది. వావ్. సో కంప్లీట్ మనకు ఒక రేర్ కాంబినేషన్ కూడా గ్రీన్ కి రేర్ కాంబినేషన్ ఎల్లో కలర్ తీసుకున్నారు. ఎల్లో పైన అంతా కూడా మనకి కంప్లీట్ హెవీ జెరీ వర్క్ అనేది తీసుకున్నారు. హెవీ క్రీపర్ జెరీ వర్క్ అనేది హైలైట్ చేస్తూ మనకి ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. విత్ 2 సైడ్స్ మనకి పైనుంచి కంటిన్యూ అయిన గోల్డ్ బార్డర్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతూ ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా ఇంతే హైలైట్ అవుతుంటుంది. సో పళ్ళు చూసినట్టయితే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కింద ఫ్రిల్స్ పార్ట్లో ఏదైతే ఎల్లో కలర్ జెరీ తీసుకున్నామో ఆ ఎల్లో కలరే మనకి పళ్ళులో కూడా హైలైట్ అవుతుంది. పళ్ళు అనేది చాలా సింపుల్ గా 2 వేరియేషన్స్ తో హైలైట్ చేశారు. ఒకటి కంప్లీట్ క్రీపర్ హెవీ ఇచ్చారు, ఇంకొకటి మనకి షార్ట్ పళ్ళు అనేది హైలైట్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ తీసుకున్నారు. గ్రీన్ కి కాంట్రాస్ట్ గా కంప్లీట్ గోల్డెన్ ఎల్లో కలర్ బ్లౌజ్ అనేది తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది. మరి ఈ సారీ కాస్ట్ 7,910 రూపీస్. ఓకే, ఇంత గ్రాండ్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ ఓన్లీ 7,910 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది వచ్చేసి కంచి అండి. ఇది కూడా ఓకే, సో కంచిలోనే బ్రైడల్ వేర్. ఓకే, కంచిలో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ చూస్తున్నాం. ఇప్పుడు కంచిలో బ్రైడల్ వేర్ చూస్తున్నాం. నిజంగా బ్రైడల్ కి చాలా బాగుంటుంది. బ్రైడల్ కలెక్షన్ లో ఇది కంప్లీట్ మనకు ఒక డిజైనర్ స్టైల్. ఇది పైన
పైనుంచి చూసుకున్నట్టయితే మనకి బ్లూ అండ్ యాంటిక్ స్టైల్ జరీ అనేది మిక్స్ అవుతూ ఒక కడ్డీ బార్డర్ టైప్ శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకా మిడిల్ చూసుకున్నట్టయితే మనకి 2 వేరియేషన్స్ అనేది ఈ శారీలో చూడొచ్చు. ఒక వేరియేషన్ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక బ్రైట్ గోల్డ్ కలర్ అనేది హైలైట్ అవుతూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానిపైన అంతా కూడా మనకి క్రీపర్ వర్క్ అనేది హైలైట్ చేశారు. ఈ క్రీపర్ వర్క్ కూడా మనకి క్రీపర్ వర్క్ అంతా కూడా బ్లూ కలర్ లో ఉంటే ఫ్లవర్స్ గ్రీన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతూ మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా ఇంతే గ్రాండ్ గా రిచ్ గా బ్రైట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకొక హాఫ్ నుంచి చూసినట్టయితే కంప్లీట్ వేరియేషన్ తీసుకున్నారు. పైన చాలా బ్రైట్ గా ఉంది కదా, కింద అంతా కూడా మనకి బ్లూ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ బ్లూ తీసుకొని చెక్స్ డిజైన్ అన్నది హైలైట్ చేశారు. సో ఈ చెక్స్ లో కూడా చూసుకున్నట్టయితే ఒకటి రుద్రాక్ష బుట్టి టైప్, ఇంకొకటి పికాక్. ఇది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో ఒకటి గ్యాప్ ఇస్తూ మనకి శారీ మొత్తం హాఫ్ పార్ట్ ఇంతే గ్రాండ్ గా కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ కింద చూసినట్టయితే యాస్టీస్ మనకి ఏదైతే జరీ ఇచ్చారో పైన కాపర్ స్టైల్ మనకి కింద కూడా అదే హైలైట్ అవుతూ శారీ మొత్తం రన్ అవుతుంది. సో ముఖ్యంగా ఈ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్స్ మనకి కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఆఫ్ థ్రెడ్ వర్క్ కాబట్టి కొంచెం డిఫరెంట్ మోడల్ ప్యాటర్న్ కూడా కొత్తగా ఉంటుంది. అండ్ పళ్ళు కూడా చూసినట్టయితే 2 వేరియేషన్స్ లోనే పళ్ళు ఉంటుంది. ఒక హాఫ్ అంతా గోల్డ్, ఇంకొక హాఫ్ అంతా మనకి థ్రెడ్ అనేది హైలైట్ అవుతూ ఇందులో అంతా కూడా చిన్న జ్యోతి బుట్ట అనేది హైలైట్ అవుతూ మనకి పళ్ళు కూడా ఇంతే రిచ్ గా తీసుకున్నారు. బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి సేమ్ శారీలో ఏదైతే 2 వేరియేషన్స్ ఉందో అదే 2 వేరియేషన్స్ బ్లౌజ్ అనేది తీసుకున్నారు. గోల్డ్ అండ్ బ్లూ కలర్ హాఫ్ తీసుకుంటూ 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి. సో ఈ శారీ కాస్ట్ 18,500 రూపీస్ ఓన్లీ. ఓకే, ఇంత రిచ్ గా గ్రాండ్ గా ఉన్న ఈ శారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కే ఉంది. ఓన్లీ 18,500 రూపీస్ కి మాత్రమే శారీ అవైలబుల్ ఉంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది ప్యాటర్న్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి, డిజైనర్స్ టైప్. ఓకే, సో చాలా డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఇందులో వేరే ఏదైనా కలర్ మానిక్విన్ కి కూడా కట్టి చూద్దాం. ఓకే, సో వ్యూవర్స్ చూసాం కదా, ఇందులో మనం బ్లూ అండ్ టిష్యూ కలర్ కాంబినేషన్ చూసాం. ఇప్పుడైతే రెడ్ అండ్ టిష్యూలో శారీ కట్టి చూస్తున్నాం. పైనుంచి చూసినట్టయితే మనకి కంప్లీట్ కడ్డీ బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది. రెడ్ అండ్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది శారీ మొత్తం కూడా యాస్టీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ చూసుకున్నట్టయితే 2 వేరియేషన్స్ అనేది శారీలో హైలైట్ అవుతుంది. ఒక హాఫ్ అంతా కూడా మనకి టిష్యూ మీద క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. ఈ క్రీపర్ డిజైన్ ఫ్లవర్స్ చూసినట్టయితే మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో హైలైట్ అవుతూ ఒక హాఫ్ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకొక హాఫ్ చూసుకున్నట్టయితే మనకి థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి రెడ్ ఇస్తూ చెక్స్ అన్నది హైలైట్ చేసి అందులో కూడా మనకి పికాక్ బుట్టి అన్నది ఒకటి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో హైలైట్ అవుతూ ఒక హాఫ్ అంతా కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. అండ్ కింద చూసినట్టయితే మనకి యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ ఉందో అదే కడ్డీ బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి పైనుంచి కింద వరకు కూడా ఇదే డిజైన్ అన్నది హైలైట్ అవుతుంది. సో ఫ్రిల్స్ లో ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. హాఫ్ అంతా టిష్యూ వేరియేషన్, హాఫ్ అంతా కూడా మనకి రెడ్ మీద మనకి పికాక్స్ అనేది హైలైట్ అవుతుంటుంది. అండ్ కంటిన్యూషన్ గా యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ హైలైట్ అవుతూ మనకి శారీ మొత్తం కూడా ఇంతే గ్రాండ్ గా ఉంటుంది. అండ్ పళ్ళు కూడా మనకి చక్కగా గ్రాండ్ గా రిచ్ పళ్ళు అనేది హైలైట్ చేశారు. దాని కంటిన్యూషన్ బ్లౌజ్ కూడా మనకి రెడ్ అండ్ గోల్డ్ లోనే మిక్స్ అవుతూ బ్లౌజ్ ఉంటుంది. సో జస్ట్ మనం అది ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. ఇది వచ్చేసి కళ్యాణ పట్టు అండి. శారీ మొత్తం కూడా టిష్యూ రావడం జరుగుతుంది. టిష్యూ పైన మనకు వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట. సో మనకి హెవీగా అనిపిస్తుంది కానీ లైట్ వెయిట్ గానే ఉంటుంది అనమాట. జస్ట్ దీనిపైన మొత్తం థ్రెడ్ వర్క్ కాబట్టి లైట్ వెయిట్ గానే ఉంటుంది. మనకి చూడడానికి హెవీగా అనిపిస్తుంది కానీ లైట్ వెయిట్ గా. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి పై బార్డర్ లో కూడా డిజైన్ హైలైట్ అవుతుంది. ఇందులో చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డ్ ఇస్తూ దానిపైన మనకి ఒక ఫ్లవర్ బుట్టి అనేది రెడ్ తో హైలైట్ అవుతూ పై బార్డర్ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ జెరీ అనేది హైలైట్ చేశారు. టిష్యూ అనేది హైలైట్ చేస్తూ ఈ క్రీపర్ పార్ట్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా తీసుకున్నారు. మనకి క్రీపర్ అంతా కూడా రెడ్ తో హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి థ్రెడ్ వర్క్ కదా, ఫ్లవర్స్ కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది. శారీ మొత్తం కూడా మనకి జెరీ పైన థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేశారు. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా చూసినట్టయితే మనకి వైట్, గ్రీన్, పింక్, ఎల్లో కాంబినేషన్స్ తో హైలైట్ అవుతూ మనకి ఫ్లవర్స్ అన్ని కూడా యాస్టీస్ శారీ మొత్తం కూడా ఇంత గ్రాండ్ గా శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కింద పార్ట్ కూడా చూసినట్టయితే యాస్టీస్ మనకి పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి రెడ్ కలర్ హైలైట్ అవుతూ మనకి కంప్లీట్ కింద బార్డర్ కూడా యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే సెల్ఫ్. ఓకే, మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా గ్రాండ్ లుక్ తో కంటిన్యూ అయిపోతుంది. పళ్ళులో కూడా మనకి సెల్ఫ్ పళ్ళు ఇస్తే ఇందులో కూడా మనకి ఒక హైలైట్ ఫ్లవర్స్ అనేది తీసుకొని రిచ్ గా డిజైన్ చేశారు. సో బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ గా కాకుండా కంప్లీట్ బ్రొకెట్ స్టైల్ అనేది హైలైట్ చేశారు. చిన్న బుటీస్ ఇచ్చారు విత్ 2 సైడ్స్ మనకి బార్డర్ ఉంటుంది కాబట్టి ఇది జస్ట్ మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 18,500
రూపీస్ ఓన్లీ. ఓ ఇంత రిచ్గా గ్రాండ్గా ఉన్న ఈ శారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 18,500 రూపీస్కే మాత్రమే ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి ఎల్బీ నగర్ రింగ్ రోడ్ ఎల్పిటి మార్కెట్ నవీన్ హ్యాండ్లూమ్స్ షాప్ నెంబర్ 42, 43లో చూస్తున్నాం. మనం చూస్తున్నట్టు ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది. అండ్ నవీన్ హ్యాండ్లూమ్స్కి ఓన్ వీవర్స్ ఉన్నారు కాబట్టి, ఓన్ వీవింగ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క శారీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? చూసేద్దాం. ఇది వచ్చేసి డిజైనర్ అండి, మన దగ్గర పట్టు వెరైటీస్ కాకుండా అన్ని ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి డిజైనర్ శారీ, డిజైనర్ ఫ్యాన్సీ శారీ. శారీ మొత్తం కూడా మనకి షోల్డర్ పార్ట్ ఒక పీచ్ అండ్ పింక్ కలర్ మిక్స్ అవుతూ క్రష్ లో హైలైట్ అవుతూ ఉంటుంది. విత్ 3 సైడ్స్ మనకి బార్డర్ అన్నది 3 సైడ్స్ కూడా ఒకేలా ఉంటుంది. బార్డర్ చూసినట్టయితే మనకి కంప్లీట్ గోల్డ్ కలర్ తో హైలైట్ చేస్తూ అండ్ డైమండ్ డిజైన్ అన్నది హైలైట్ చేస్తూ మనకి 3 సైడ్స్ కూడా మనకి యాస్టీస్ ఇదే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద ఫ్రిల్స్ పార్ట్ అన్నది చాలా హైలైట్ చేశారు. మంచి కాంబినేషన్, అంటే కింద పైన అంతా పింక్ ఉంటుంది కాబట్టి కింద వైట్ అన్నది చాలా హైలైట్ చేశారు. ఇందులో కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్ నెట్ అన్నది ఎలివేట్ చేశారు. మనకి హాఫ్ వరకు అంటే ఒక 1/4 వరకు ప్లెయిన్ నెట్ ఉంటుంది. అక్కడ నేను చూసినట్టయితే మనకి మంచి ఫ్లవర్ డిజైన్ అన్నది హైలైట్ చేశారు. ఈ ఫ్లవర్స్ కూడా మనకి ఎంబోజ్ అవుతున్నట్టు ఉంటాయి. ఒకటి మనకి యాంటిక్ స్టైల్, ఇంకొకటి వైట్ కలర్ థ్రెడ్ తో మనకి చాలా హెవీగా 3/4 వరకు కూడా మనకి యాస్టీస్ శారీ మొత్తం ఎండింగ్ వరకు అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ యాస్టీస్ కింద మనకి పైన ఏదైతే బార్డర్ చూసామో 3 సైడ్స్ అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో ఫ్రిల్స్ పార్ట్ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ మనకి గోల్డ్ కలర్ అన్నది హైలైట్ అవుతుంది. సో మనకి బార్డర్స్ అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ కూడా కంప్లీట్ గోల్డ్ కలర్ తీసుకొని హ్యాండ్స్ కూడా బార్డర్ ఉంటుంది కాబట్టి ఏదైనా జస్ట్ ప్యాటర్న్ పెట్టి కుట్టించుకోవచ్చు, సరిపోతుంది. సో ఈ శారీ కాస్ట్ 2,900 రూపీస్. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 2,900 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే, ఇప్పుడు మనం మన దగ్గర హాఫ్ శారీస్ కూడా ఉంటాయన్నమాట, లెహంగా ఓనీస్. ఓకే, మనం చూస్తున్నట్టు మనకు పట్టులో కానీ ఫ్యాన్సీలో కానీ అండ్ ఇప్పుడు లెహెంగాస్లో కానీ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ నవీన్ హ్యాండ్లూమ్స్ అవైలబుల్ ఉంది. మనం చూసేది యాంటిక్ జరీ లంగా ఓని, కొత్త న్యూ మోడల్ అన్నమాట. న్యూ మోడల్ లెహెంగా చూసినా కంప్లీట్ యాంటిక్ జరీతో మనకి లెహెంగా అనేది హైలైట్ చేశారు. బెల్ పార్ట్ చూసుకున్నట్టయితే బెల్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ మీద మనకి గోల్డ్ జరీ వర్క్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఖలీజ్ అనేది చాలా దగ్గరగా తీసుకొని ఒక మంచి ఫిష్ కట్ అనేది ఎలివేట్ చేశారు. అండ్ ఇందులో కూడా మనం చూసినట్టయితే యాంటిక్ స్టైల్ జరీ అన్నది మనకి ఒక థ్రెడ్ వీవింగ్ అన్నది హైలైట్ అవుతూ ప్యాచ్ వర్క్స్ లాగా తీసుకున్నారు ప్రతి ఖలీకి. అండ్ అందులో కూడా మనకి హనీ కలర్ స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ చాలా దగ్గరగా ఒక 2 rows మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కింద నేను చూసినట్టయితే దామన్ పార్ట్ అంతా కూడా చాలా హెవీగా డిజైన్ చేశారు. మనకి కింద చూసినట్టయితే పైన ఏదైతే బెల్ పార్ట్ లో చూసామో అదే బార్డర్ ఇస్తూ దానికి కంటిన్యూషన్ గా పింక్ మీద లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఈ 2 బార్డర్స్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ ఒక హాఫ్ పార్ట్ చాలా హెవీగా ఉంటుంది. కంప్లీట్ యాంటిక్ స్టైల్ థ్రెడ్ వర్క్ తోనే హైలైట్ చేస్తూ మిడిల్ అంతా కూడా మనకి హనీ కలర్ స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ మనకి లెహంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇంతే హెవీగా ఉంటుంది. సో బ్లౌజ్ చూసినట్టయితే మనకి కంప్లీట్ రెడ్ కలర్ కాంబినేషన్ లోనే హైలైట్ చేశారు. సో ఈ బ్లౌజ్ చూసినట్టయితే కంప్లీట్ రెడ్ కలర్ కాంబినేషన్ తోనే హైలైట్ చేశారు. నెక్ డిజైన్ కూడా మనకి ఇందులో ఎలివేట్ చేశారు. సో బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ మనం చూసుకోవచ్చు. ఇది హ్యాండ్స్ కి అవైలబుల్ ఉంది. అండ్ అలాగే దుపట్టా, సో దుపట్టా చూసినట్టయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో దుపట్టా అనేది ఇక్కడ షేడ్ లాగా 2 షేడ్స్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ అనేది కనిపిస్తూ విత్ 3 సైడ్స్ మనకి 4 సైడ్స్ కూడా సేమ్ లెహంగాలో ఉన్న బార్డర్ కంటిన్యూ అవుతుంది. సో ఇంత గ్రాండ్ గా ఉన్న ఈ లెహంగా కాస్ట్ 4,500 రూపీస్. ఓ, సో ఇంత గ్రాండ్ గా రిచ్ గా ఉన్న ఈ లెహంగా చాలా రీజనబుల్ ప్రైస్ కే ఉంది. ఓన్లీ 4,500 రూపీస్ కి మాత్రమే ఈ లెహంగా అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, మనం చూసినట్టు ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి నవీన్ హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ ఉన్నాయి. ఇది మనకి ఎల్బీ నగర్ రింగ్ రోడ్ ఎల్పిటి మార్కెట్ షాప్ నెంబర్ 42, 43లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, వాళ్ళన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు నవీన్ హ్యాండ్లూమ్స్ లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.